లక్ష్మీర్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చిక జలగ్నిభుజంగరోః క్లేశౌయయాయ హరయే గురవే నమోస్తుతే. భగవద్భక్తులకందరికీ నమస్సులు. చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం అంటే ఏప్రిల్ 2, 2026న బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఆలయ ప్రాంగణంలో శకటోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. ఆధ్యాత్మికతకు ప్రత్యేకంగా నిలిచిన ఈ బెజ్జంకి జాతర మరోసారి భక్తి, భవ్యం, సాంప్రదాయాల సమ్మేళనంగా వెలుగొందింది. నిజంగా బెజ్జంకి మట్టిలోనే ఒక భక్తి తత్వం ఓలలాడుతున్నది. గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పటికీ ఈ తరం కొనసాగించడం చాలా గొప్పదైన విషయం. దశాబ్దాల చరిత్రను సాక్షిగా నిలబెట్టుకున్న బెజ్జంకి బెజ్జంకిలోని ఏకశిలా విగ్రహం చుట్టూ జరిగిన ఈ ఎడ్ల ఊరేగింపు అంటే శకటోత్సవం, ఈ బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఎప్పటికీ నిలిచిపోతుంది. బెజ్జంకి జాతర అంటే మనకు ప్రత్యేకంగా గుర్తుకు వచ్చేది స్వామివారి కళ్యాణం, శకటోత్సవం, రథోత్సవం. ఈ కార్యక్రమాలు ఇప్పటికీ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇది ఒక చరిత్రకు ఆలవాలంగా నిలిచిపోయింది. జాతర జరుగుతున్న 7 రోజులు చుట్టూ 10 పెట్టు పండుగ రోజులే, పండుగ వాతావరణమే. భక్తి ప్రపత్తులతో జనం తమ గానాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. స్వామివారికి తమ ఆవేదనను చెప్పుకుంటూ అర్చనలు చేసుకుంటారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు జానపద గీతాలు, భక్తి పాటలు పాడుకుంటూ గుంపులుగా జాతరకు తరలి రావటం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఒకరుగా వచ్చి ఒక జనసంద్రంగా మారుతారు. రథోత్సవం రోజు, ఈ శకటోత్సవం రోజు మనం ఆ జనాన్ని చూస్తే మనకు స్వామివారి దయ ఎంతమందిపై ఉందో, స్వామివారికి తమ గోడు చెప్పుకునేందుకు ఎంతమంది జనం వస్తారో మనకు తెలిసిపోతుంది. శకటోత్సవం రోజున వివిధ రకాల ఎడ్ల బండ్లు గుట్ట చుట్టూ తిరుగుతూ భక్తి ప్రపత్తులను చాటుకోవడం మనకు గోచరిస్తుంది. వాటిని చూస్తుంటే మన దేశంలో పశు సంపద ఎంత ఉందా, దాని గొప్పతనం ఏమిటి అంటూ మనకు ఒకసారి అవగతమవుతుంది. అవి పరిగెత్తుతున్నప్పుడు వాటి మెడల్లో ఉన్న గజ్జలు ఆ శబ్దం చేసే విధం వింటుంటే మనకు ఆ లక్ష్మీ నృసింహస్వామి శబ్దమే మనకు వినవస్తుంటుంది. మనం కూడా ఆ లైకు కాలు కదపాల్సి వస్తుంది. నిజంగా ఇది చూసి తరించాల్సిందే. ఎడ్ల బండ్లతో పాటు కార్లు, ట్రాక్టర్లు, బైకులు ఇవన్నీ ఆ గుట్ట చుట్టూ తిరుగుతాయి. ఆ తిరుగుతున్నప్పుడు యువకులు తాము చేసే సందడి చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. జై నారసింహ, జై నారసింహ అంటుంటే, వారు నినాదాలు చేస్తుంటే మనకు కూడా ఇలా భక్తిగా మనం కూడా జై జై అని వారితో గొంతు కలపాల్సి వస్తుంది. ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ఇందులో మేకల బండ్లు. గత కొన్ని సంవత్సరాలుగా మేకల బండ్లు తిరగడం ఆనవాయితీగా ఉంది. మేకల బండ్లే కాదు, కొందరు కోళ్లతో కూడా బండ్లు తిప్పడం విశేషం. అయితే భక్తులు తమ మొక్కులను తీర్చుకునే భాగంగా ఇలాంటి విభిన్న రూపాల్లో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. మొత్తం మీద పల్లె సంస్కృతి, భక్తి తత్వం, జానపద సాంప్రదాయాల సమ్మేళనంగా నిలిచిన ఈ బెజ్జంకి శకటోత్సవం భక్తులకు మాత్రమే కాకుండా వేలాది సందర్శకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. జై నారసింహ, జై జై నారసింహ.